నా పేరు సోనరసమ్మ, దేవరకొండ సోనరసమ్మ. ఇదే జాజిరెడ్డి కూడా. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందండి. సన్న బియ్యం వచ్చినాయి, తింటున్నాం, బస్సు ఫ్రీగా పోయి వస్తున్నాం. ఇప్పుడు ఈ రైతు బంధు మాఫీ అయింది మాకు. అది కేసీఆర్ ప్రభుత్వంగా రైతు బంధు మాఫీ కాలే, మాకు రూపాయి ఏం లబ్ధి పొందలే. ఈ ప్రభుత్వం వల్ల మంచిగా ఉన్నాం మేము. రుణమాఫీ అయిందండి మాకు. 60,000 ఉంటే 60,000 అయిపోయినాయి. ఒకసారి అయింది మాకు, 2 సార్లు కాలేదు. ఆ ప్రభుత్వం ఉండగా వడ్డీ కూడా మాఫీ కాలే, ఏది కాలే మాకు. ఇప్పుడు ఈయన దాంట్లో మాకు మంచిగానే ఉంది, మంచిగా ఉంది. ఉచితం కరెంటు వస్తుంది, బస్సు ఫ్రీగా పోతున్నాం, సన్న బియ్యం వచ్చిన వండుక తింటున్నాం. గ్యాసు ఫ్రీ అయినా, ఇప్పుడు 500 గ్యాస్ అయినా సబ్సిడీ పడుతుంది మాకు. 380 ఎంతో పడుతుంది, సబ్సిడీ పడుతుంది, బోనస్ పడుతుంది, సబ్సిడీ పడుతుంది. సన్న బియ్యం తింటూనే ఉన్నాం, మొన్న తెచ్చుకున్నాం, తింటున్నాం. సన్నోడ్లు పండిస్తున్నాం సారు, దానికి బోనస్ కూడా పడ్డది. సన్నోడ్లు పండించిన వాళ్ళకి బోనస్ కూడా 500 పడుతున్నాయి. మంచిగానే ఉందండి. ఎవరో పడనోళ్ళు అంటారు కానీ మాకైతే మంచిగా ఉంది ప్రభుత్వం. నెలకు మిలుగుతలేవు సార్. ఇప్పుడు అట్లా పోతే ఇప్పుడు నెలకు 2 సార్లు 3 సార్లు పోయినా ఒక 1500 మిలుగుతున్నాయి బస్కే ఒకవేళ. ఇప్పుడు ఈ గ్యాస్కు 2 నెలలు అయినాయి అనుకో, అవి ఒక 1000 రూపాయలు మిలుగుతున్నాయి. ఇప్పుడు ఈ రుణమాఫీ ఒక 60,000 అవి మాపాయి. మాకు అన్నీ మంచిగానే ఉన్నాయండి. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది. మా ఎమ్మెల్యే మంచిగానే ఉండు, ఈ మందుల సామేల్ గారు పరిపాలన మంచిగానే ఉంది. ఎప్పుడంటే అప్పుడు తిరుగుతుండు, ఏ ఊరికంటే ఆ ఊరికి తిరుగుతుండు. ఆయన ఉన్నాక ఒక్కసారి ఈ ఊరు ఏదో తెలియదు, ఎలక్షన్లో వచ్చిండు పోయిండు. ఇప్పుడు ఈయన మా ఊరికి 20-30 సార్లు వచ్చిండు గెలిచిన కాంచి. ఎందుకు తీసేయాలండి? ఉంటేనే మంచిది కదా మాకు ఆడోళ్ళకు. మేము హైదరాబాద్ పోవాలంటే రాను పోను 500. ఇప్పుడు ఆధార్ కార్డు వేసుకుని అట్లా పోయిండో వస్తున్నాం. మాకు ఈ పరిపాలన మంచిగా ఉందండి రేవంత్ రెడ్డి గారిది. ఇక ఆయన రావట్లేదంటే వస్తే ఏమేమో అన్ని ఆయన గెలికి ఏదన్నా ఆయన నిలబెడతారని ఆయన లోపలనే ఉంటున్నాడు. ఆయన రావట్లేడు, ఆయన అన్ని బయట పడతాయని రావట్లేడు. అంతే అండి. ఈ ప్రభుత్వమే బాగుందండి మాకు. మాకు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మంచిగా ఉంది. రేషన్ కార్డులు ఇప్పుడు రేషన్ కార్డులు అన్ని శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఇండ్లు కూడా శాంక్షన్ అవుతున్నాయి, అవి కూడా వస్తాయి. సన్న బియ్యం వస్తా అన్నాడు, ఇచ్చిండు, తింటున్నాం. అన్నీ మంచిగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. మాకు ఏ డోకా లేదండి. రేవంత్ రెడ్డి పథకాలు మంచిగా ఉన్నాయి, మాకు మంచిగానే ఉన్నాయండి. బాగుంది. ఈ కుట్ర వీళ్ళందరూ ఏదో ఏదో అని చేస్తున్నారు, ఆ కుట్ర మంచిగా లేదు. ఈ రేవంత్ రెడ్డిదే మంచిగా ఉన్నదండి. ఈ ప్రభుత్వం మంచిగా నడుస్తున్నది. గంతి పరిపాలన బాగలేదండి, ఈ పరిపాలన బాగున్నది. ఇదే మంచిగా ఉన్నది, అది బాగా మంచిగా లేదు. ఏదో ఇస్తానంటే ఏది ఏం చేయలేదు, అన్నీ అంటున్నాడు. కానీ ఈ ప్రభుత్వం అన్ననే గెలిచింది, ఇంకా చేస్తూనే ఉంటాడు. అవి అయితేనే ఉంటాయి పనులు. 1 సంవత్సరం వల్ల కొన్ని పనులు చేసే ఉన్నాడు, ఇంకా కూడా చేస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.